హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఇమ్రాన్ ఆసుపత్రి. ఈరోజు సోషల్ మీడియాలోకి రావడానికి ముఖ్య కారణం ఏమిటనగా ఆగస్టు 16వ తేదీన ఇస్రో గగనతలంలోకి ఒక ఉపగ్రహాన్ని అయితే పంపడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి మాట్లాడడానికి, అదేవిధంగా ఇస్రోకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు సోషల్ మీడియాలోకి నేను రావడం జరిగింది. ఈ ఆగస్టు 16వ తేదీన ఇస్రో విజయవంతంగా చేపట్టిన ఉపగ్రహం అయితే గగనతలంలోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క ఉపగ్రహం పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా విపత్తుల్లోనూ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తుంది. ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇది మన ఊహలకి అందని విషయం. అలాంటి ప్రకృతిలో విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ను మనకి ఈ ఆగస్టు 16వ తేదీన నింగిలోకి దూసుకుపోయిన ఉపగ్రహం మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్రోకు అందజేస్తుంది. ఇలాంటి ఒక మంచి ఉపగ్రహాన్ని తయారు చేసి గగనతలంలోకి పంపిన ఇస్రో మొత్తం టీం, అంటే ఇస్రోలో ఉన్న అందరూ శాస్త్రవేత్తలకి, అదేవిధంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారికి, అదేవిధంగా భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి ఒక మంచి ఉపగ్రహంని నింగిలోకి పంపించడానికి అహర్నిశలు కష్టపడి తమ యొక్క మేధాశక్తిని మన ఇస్రోకు అందించి ఒక ఉపగ్రహాన్ని తయారు చేసిన టోటల్ ఇస్రో శాస్త్రజ్ఞులకి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా భారతదేశంలో చాలా మేధావులైన శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఒక అగ్రికల్చర్లో కావచ్చు, అదేవిధంగా ఇస్రోలో కావచ్చు, అదేవిధంగా వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి, మేధాశక్తి కలిగినటువంటి వెరీ ఇంటెలిజెంట్ సైంటిస్టులు ఈ ఇండియాలో ఉండడం మా భారతదేశానికే గర్వకారణం. ఈరోజు సైంటిస్టులు చేసే అన్ని ప్రయోగాలు కూడా సక్సెస్ అవుతున్నాయి అంటే అందుకు భారత ప్రభుత్వం సహాయ సహకారాలు కూడా అందిస్తుంది. అందువలన ఇంకోసారి ప్రతి ఒక్క రంగంలో ఉన్న సైంటిస్టులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలి. మా భారతదేశాన్ని మొదటి స్థానంలో ప్రపంచంలో ప్రయోగాత్మకంగా నిలుస్తారని భావిస్తుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సెల్యూట్.